మాత్రం నమో నమః. రాజమౌళి గారు మొన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అంజనస్వామి ఉంటే ఎందుకు చేయలేదంటే, నువ్వేమన్నా అంజనస్వామి భక్తుడా, నువ్వు నాస్తికుడు నాయన, నీ దేవుళ్ళే నమ్మవు, మీ గురించి పట్టుకునే అవసరం ఏముండదు, మేము ఎంత పూజలు చేసినా మా కర్మఫలాలు పోయించడం కర్మలే మమ్మల్ని బాధిస్తుంటాయి, దాన్ని గడ్డికేసి మమ్మల్ని గండాల నుంచి తప్పించి ముందుకు తీసుకొస్తుంటాడు ఆ భగవంతుడు, నమ్మిన వాళ్ళకి చేస్తుంటాడు. ఎందుకంటే పూర్వజన సుకృతం వల్ల నీ ఆటలు సాగినాయి. నువ్వు ఇప్పుడు ప్రశ్నించినావు కదా, నీ గుణపాఠం ఉంటుంది, ఏం పర్వాలేదు. నువ్వు సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తారు, దేవుడు అంటే నమ్మకం లేదు, రాముడు అంటే గౌరవం లేదు, కృష్ణుడు అంటే గర్ల్ ఫ్రెండ్స్ 16,000 మంది అంటారు, ఇట్లా వీడు పూరి జగన్నాథ్ అంతే వాళ్ళు అట్లా మాట్లాడము. బుద్ధుని గురించి మాట్లాడతాడు. బుద్ధుడు ధర్మాత్ముడు, శాంతిమూర్తి అన్నందుకే మన దేశమంతా రక్తపాతం సృష్టించారు అప్పట్లో. మనం కత్తి పట్టుకొని వస్తే శాంతి అంటే ఎవడంటాడు, కూర్చిపోతారు. ఇటువంటివే మనకు బోధించేది అంతా మన సనాధర్మాన్ని నాశనం చేయడానికి. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పినాడు భగవద్గీతలో, దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని. మనము ధర్మాన్ని కాపాడేదానికోసము కత్తి కూడా పట్టాల్సిందే, అంటే ఆ పరిస్థితులు బట్టి. కానీ వాడు వచ్చి కత్తి పట్టుకుని నరికే కోసం క్షమించు శాంతి అంటే ఎవరేమన్నారు. ఆ ప్రాణం కాపాడు కోసం, ధర్మం కోసం చేయాలని ఇవన్నీ ఉంటానన్నా. ఇవన్నీ మన ఆయన వీరభద్రుడు వీరభద్రాలు సనాతన ధర్మాన్ని మేలుకొల్పినాడు, హిందూయిజాన్ని మేలుకొల్పినాడు. ఈరోజు హిందువులో చైతన్యం ఎట్లా వచ్చిందంటే వీరభద్రుడు వచ్చినాడు కాబట్టి. కరుణతో మొదలుపెట్టాడు, కర్మ సిద్ధాంతం మొదలుపెట్టినాడు. ఇప్పుడు హిందువులో చైతన్యం చేస్తున్నాడు. రాను కులాల మతాల మీద కూడా యుద్ధం మొదలుపెట్టినాడు. ఇంకా రాజకీయ నాయకులకి భూస్థాపితం చేస్తాడు. ఇంకా మన ఆయన వచ్చి పాలించే రోజులు వీరభద్ర వీరభోగ వసంతరాలు ఉత్కుందిన స్వామి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. సన్యాసులే పాలిస్తారంటారు కదా మన ఆయన. మళ్ళీ అఖండుడు విశ్వగురువు వీరభద్ర వీరభద్రాలు వచ్చి సన్యాసులనే ముఖ్యమంత్రులు చేసి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై వీరభద్ర కాళీమాత నమో నమః. హరి ఓం.